హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ తెలుగు అమ్మాయిని. హెయిర్ గ్రోతింగ్కి కావాల్సినవి నేను ఇవే వాడతాను. నా హెయిర్ ఎప్పుడన్నా మీకు చూపిస్తాను. చాలా లాంగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మా అమ్మగారు చెప్పినవి ఇవన్నీ. కావాల్సిన పదార్థాలు కనిపిస్తుంది అనుకుంటా. మెంతులు, అవిసె గింజలు, కలోంజి సీడ్స్, ములగాకు ఎండిపోయింది కానీ పచ్చిది కానీ కొంచెమే, ములగాకు, మందార పూలు, ప్లస్ మనం రైస్ కడుగుతాం కదా, ఆ వాటర్ అన్నీ కలిపి మిక్స్ చేసి ఇలా ఒక మ్యాక్సిమం ½ పడుతుంది ఇది మర్రికి చక్కగా చిక్కగా అవడానికి. దీంట్లో ఒక్క స్పూను మీకు కావాల్సిన కోకోనట్ ఆయిల్ కానీ లేకపోతే ఆముదం కానీ మరిగిపోయినాక అది కూడా చూపిస్తాను. మేబీ నాకు ఎడిటింగ్ రాదండి, అందుకే ఒకే ప్రాసెస్లో చెప్పేస్తున్నాను. ఇది మరిగినాక స్టీమ్ ఉంటుంది కదా, మనం జల్లీలాగా దాంట్లో ఇచ్చేసుకుని మొత్తం జ్యూస్ వస్తుంది. అది తలకి పెట్టుకుని ఒక 1 అవర్ ఆగి మీ పని మీరు ఏం చేసుకోవచ్చు, చిరాకేముండదు. ఒక 1 అవర్ ఆగినాక చక్కగా గోరువెచ్చని నీళ్ళు మీ ఇష్టం, మీ బాడీకి మీ తలకి ఏది ఇష్టమైతే అది లైట్ వేడి నీళ్ళు లేకపోతే చల్లటి నీళ్ళు చేసుకుని కొంచెం మైల్డ్ షాంపూ వాడుకుంటే చాలా బాగుంటుంది. బట్ షాంపూ అంటున్నాం కానీ కుంకుడుకాయలే బెస్ట్ అండి. కానీ ఇప్పుడున్న బిజీ లైఫ్లో అంతా చేసుకునే ఇది ఎవరికీ లేదు. బట్ ఇది మాత్రం చేసుకోండి, హెయిర్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. మెంతులు, అవిసె గింజలు, కలోంజి సీడ్స్, ములగాకు, మందార పువ్వు, రైస్ వాటర్ ఇవన్నీ మిక్స్ చేసేసి పెట్టేసేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.